కానీ తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ రోడ్డు భద్రత వారోత్సవాలకి కార్యక్రమాలు చేస్తున్నారండి. ముఖ్యంగా మీ మీడియా వారికి మేము తెలియపరిచేది అంటే, మీ ద్వారా మాకు తెలియపరిచేది అంటే, ఈ రోడ్డు యొక్క భద్రత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్ సైకిల్ వారు ముందు హెల్మెట్ ధరించాలా, అట్లాగే పిలియన్ ప్యాసింజర్ కూడా వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలా. అట్లాగనే మైనర్లకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మైనర్లకి డ్రైవింగ్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ ఇస్తున్నారండి. అట్లా ఇస్తే ఇద్దరికి వారి మీద కేసులు బనాయించడం జరుగుతుంది. అట్లాగనే మెయిన్ ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇక ఉపాధి కూలీలు హామీ కూలీలని సీట్లన్నీ ఊడ్తీసి మొత్తాన్ని ఓవర్లోడ్ చేసుకొని తీసుకెళ్తుంటే అట్లా కూడా చేయకూడదని యొక్క మా వినాదము. అట్లాగే కారు వారికి కూడా చెప్పేది ఏంటంటే, సీట్ బెల్ట్ ధరించి వాళ్ళు ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదని, అట్లా లాంగ్ నుంచి వస్తాడు ఎక్కడైనా మంచు ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేయాలని. అట్లాగే ఈ యొక్క ట్రాక్టర్ టైర్లు వాళ్ళు కూడా తెలియపరిచేదంటే, వాళ్ళు కూడా ఉపాధి కూలీని అటువైపు ఇటువైపు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్తుండండి. అట్లా కూడా తీసుకెళ్ళగద్దని మా రైతు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత లగేజ్ మీద కూడా పొగాచుకుల సైడ్ డోర్లు కూడా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాను, అది కూడా తీసుకెళ్ళకూడదని ఈ యొక్క రోడ్డు భద్రత నిమిత్తంగాను మీకు మేము తెలియపరుస్తున్నాం.